తెలిస్తే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎంట్రీ ఇవ్వచ్చు. గ్యాప్ వచ్చిన చక్రం తిప్పి రీ ఎంట్రీ ఇవ్వచ్చు. గడిచిన 3 ఎన్నికల సమయాల్లో స్క్రీన్ మీదకొచ్చి మళ్ళీ సైలెంట్ అయిన సీనియర్ మళ్ళీ ఎలక్షన్ కి అప్పుడే రెడీ అవుతున్నారట. ప్రాంతీయ పార్టీలతో లాభం లేదని జాతీయ పార్టీ జెండాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. మళ్ళీ తన మార్కు రాజకీయాన్ని చూపించేందుకు పావులు కలుపుతున్నారట. చెదిరిపోయిన క్యాడర్ ను మళ్ళీ కూడగట్టే ప్రయత్నాలు స్టార్ట్ చేశారట. తలపండిన నేత రీ ఎంట్రీపై ప్రచారం జరుగుతుంది. ఎక్కడ ఎవరా సీనియర్? కడప జిల్లా రాజకీయాల్లో భిన్నమైన నాయకుడు ఆయన. అధికారం ఉన్న పార్టీలోని ఎప్పుడూ ఉండాలనుకుంటారు. అవసరమైతే ఎలాంటి రాజకీయ పోరాటానికైనా సిద్ధపడతారు. వరుసగా 3 ఎన్నికలకు దూరంగా ఉన్న ఆ నాయకుడు ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారన్న చర్చ నడుస్తోంది. టీడీపీ వైసీపీని కాదని జాతీయ పార్టీ నుంచి రీఎంట్రీ ఇచ్చేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారట. ఆ దిశగా ఆయన పావులు కదుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పేరు వీరశివారెడ్డి, గండ్లూరు వీరశివారెడ్డి. కడప జిల్లా కమలాపురం నుంచి 4 సార్లు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగితే 3 సార్లు విజయం సాధించారు. కమలాపురం రాజకీయానికి కడప జిల్లాలో భిన్నమైన నేపథ్యం ఉంది. గతంలో ఈ నియోజకవర్గంపై కమ్యూనిస్టుల ప్రభావం కూడా ఉండేది. 1952లో ఎన్ శివరామిరెడ్డి సిపిఐ నుంచి గెలిచారు. అంతేకాక బలమైన కాంగ్రెస్, జనతా పార్టీల అభ్యర్థులపై ఇండిపెండెంట్లుగా ఇతరులు గెలిచిన చరిత్ర కూడా కమలాపురానికి ఉంది. కొగటం గ్రామ సర్పంచ్గా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన గండ్లూరు వీరశివారెడ్డి 1987లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అప్పట్లో కమలాపురం మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గ్రామం నుంచి మండల స్థాయికి ఎదిగిన వీరశివారెడ్డి 1989లో డీసీఎంఎస్ చైర్మన్ అయ్యారు. తరువాతి కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యారు. తన రాజకీయ గురువైన అప్పటి రాష్ట్ర హోంమంత్రి మైసూరారెడ్డినే ఓడించారు వీరశివారెడ్డి. టీడీపీ నుంచి పోటీ చేసి 1994 ఎన్నికల్లో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మైసూరారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2004లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వీరశివారెడ్డి 2009 నాటికి కాంగ్రెస్ గూటికి చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన వీరశివారెడ్డి రాజకీయ అనారోగ్య కారణాలతో 2014, 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఏదో ఒక పార్టీ తరపున మళ్లీ వస్తున్నారని, ఈసారి పోటీ చేయబోతున్నారని 3 పర్యాయాలుగా ఆయన పేరు వినిపిస్తూనే ఉన్నా ఆయన ఏ పార్టీ నుంచి కూడా పోటీకి దిగలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వీరశివారెడ్డి వైసీపీకి మద్దతు తెలిపారు. అప్పటి హోంమంత్రి మైసూరారెడ్డితో విభేదించాక వీరశివారెడ్డి వైఎస్ఆర్ కనుసన్నల్లోని రాజకీయాలు నడిపారన్నది కడప జిల్లా రాజకీయాలు తెలిసిన వారెవరైనా ఇట్టే చెప్పేస్తారు. కమలాపురం టీడీపీ ఎమ్మెల్యేగా వీరశివారెడ్డి గెలవడానికి అప్పట్లో వైఎస్ వెనకుండి సాయం చేశారని చెబుతూ ఉంటారు. 1999 ఎన్నికల్లో రెండోసారి టీడీపీ నుంచి పోటీ చేసిన గురువు చేతిలో వీరశివారెడ్డికి ఓటమి తప్పలేదు. 2004 ఎన్నికల్లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి, ఇప్పటి టీడీపీ ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డిపై గెలిచారు. వైఎస్ఆర్ ప్రభంజనంలో వీరశివారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. 2009 ఎన్నికల్లో వీరశివారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే పుత్తా నరసింహారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు. 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు వీరశివారెడ్డి విజయం సాధించారు. వైఎస్ మరణం తర్వాత వీరశివారెడ్డి వైఎస్ జగన్తో కలిసి నడిచేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. 2015లో జిల్లాలో కేంద్ర సహకార బ్యాంకు విషయంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో వైసీపీ నుంచి డీసీసీబీ చైర్మన్గా ఉన్న ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డిని పదవి నుంచి తొలగించారు. టీడీపీ ప్రభుత్వ మద్దతుతో వీరశివారెడ్డి తన కుమారుడు అనిల్ కుమార్ రెడ్డిని డీసీసీబీ పీఠంపై కూర్చోబెట్టారు. అప్పట్లో ఈ అంశం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది. వ్యక్తిగత అనారోగ్య కారణాలతో వరుసగా 3 ఎన్నికలకు వీరశివారెడ్డి దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి తరపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు. అయితే పోలింగ్కు ముందు రోజున ఆయన ఫ్యాను పార్టీకి మద్దతు తెలిపారు. దీంతో గెలుస్తాడనుకున్న పుత్తా ఓడిపోయారు. గత ఎన్నికల్లో కమలాపురం నుంచి పోటీ చేయాలనుకున్న పరిస్థితులు అనుకూలించక వీరశివారెడ్డి వెనకడుగు వేశారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కమలాపురం నుంచి పోటీ చేసేందుకు ఆయన ఇప్పటి నుంచే క్యాడర్ని సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
రాష్ట్రంలో బలమైన టీడీపీ, వైసీపీ కాకుండా జాతీయ పార్టీ బీజేపీ వైపు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అడుగులు వేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. కడప జిల్లాలో ఒకప్పుడు టీడీపీలో, ఇప్పుడు బీజేపీలో క్రియాశీలకంగా ఉన్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సహకారంతో వీరశివారెడ్డి రీఎంట్రీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కమలాపురం నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. కడప, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాలలో మంచి పట్టున్న వీరశివారెడ్డి ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉండడంతో బీజేపీ కూడా ఈ సీనియర్ చేరికకు సానుకూలంగా ఉందన్న చర్చ జరుగుతోంది. కొంతకాలం క్రితం వీరశివారెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. తన సోదరుడి కుమారుడు ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ద్వారా వీరశివారెడ్డి కొన్ని ప్రయత్నాలు కూడా చేశారంటున్నారు. అయితే ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో కమలాపురం రాజకీయం చేయాలంటే టీడీపీలో ఉన్న సోదరుడి కుమారుడికి ఇబ్బంది కలగకుండా, తన ప్రాధాన్యం ఎక్కడా తగ్గకుండా చూసుకునేందుకు బీజేపీ వైపు చూస్తున్నారట వీరశివారెడ్డి. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఆర్థికంగానే కాకుండా నియోజకవర్గంలో అన్ని విధాలుగా పట్టున్న నాయకుడిగా పేరున్న ఆయన నుంచి కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీలలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ అప్పుడే మొదలైంది. 3 ఎన్నికలకు దూరంగా ఉన్న వీరశివారెడ్డికి ప్రత్యక్ష రాజకీయాల్లో నిలిచి గెలవాలంటే కమలాపురం క్యాడర్ ఎంతవరకు సహకరిస్తుందనేది కూడా ప్రశ్నే. అయితే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పొలిటికల్ రీఎంట్రీకి సీఎం రమేష్ పూర్తి సహకారం ఉందన్న ప్రచారం అయితే జరుగుతోంది. జిల్లా నుంచి బీజేపీలోకి ఒక బలమైన నేతను తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నారట సీఎం రమేష్. జమ్మలమడుగు నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డితో ఉన్న విభేదాలతో కూడా వీరశివారెడ్డి రాకతో, ఎంట్రీతో ఆది ప్రాభవం కొంత తగ్గించవచ్చన్న ప్లాన్ కూడా లేకపోలేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే రాజకీయంగా తలపండిన వీరశివారెడ్డి వయసురీత్యా కూడా పండిపోయారు. 3 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తిరిగి ప్రత్యక్ష రాజకీయాలు ఆయనకు ఎంతవరకు లాభిస్తాయి, క్యాడర్ ఎంతవరకు ఆయన వెంట నడుస్తుందనేది వీరశివారెడ్డి పాలిటిక్స్ పైనే ఆధారపడి ఉందంటున్నారు ఆయన సన్నిహిత వర్గాలు.